జనరల్‌గా మటన్ తహారీని మనం తింటానే ఉంటాం కదండీ! మీల్ మేకర్‌తో కూడా తహారీ ఎందుకు చేయకూడదు అనే ఒక దిక్కుమాల థాట్ అయితే నాకొచ్చి అనుకునేదే పడంగా వెంటనే లేసిపోయి చేసేసాననమాట. దీంట్లో కాంబినేషన్‌గా ఉంటది కదా! అని చెప్పేసి మీల్ మేకర్ పకోడా కూడా చేశాను. అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక కళాయిలో ఉల్లిపాయ ఏపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, వేడి నీళ్ళలో ఒక కుడుకు ఉడకనిచ్చి తీసిన మీల్ మేకర్‌తో పాటు కొంచెం బంగాళదుంప కూడా యేసుకొని, దాంట్లోనే చికెన్ మసాలా, ఒక స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం వాటర్ వేసుకొని సగమే ఉడికేలాగా కూరలాగా చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక వేరే దాకలో అయితే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయాక కొంచెం పుదీనా వేసుకున్నాను. వాటర్ మాత్రం 1కి 1.5 ఎసరనమాట. సో అది కూడా పోసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం గట్టుప్పు, ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని మాత్రం ఈ వాటర్ బాగా మసిలిపోయాక వేసేసుకొని, ఇందాక వండి పెట్టుకున్న మీల్ మేకర్ బంగాళదుంప కూరను కూడా దీంట్లో దిమ్మరించేసుకొని మొత్తంగా కలిపేసి సిమ్ పెట్టి ఒక పావు గంట మగ్గనిచ్చామంటే మాత్రం విరవిరలాడుతూ ఎంత టేస్టీగా తయారవుతుందోనండి. ఇంక దీంట్లో కాంబినేషన్గా ఈ మీల్ మేకర్ పకోడా నంచుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. రైతా కాంబినేషన్తో తినచ్చు, ఉత్తిది అయితే ఇంకా అద్దరిపోయింది.